రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 84.28% పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 53.57 లక్షల ఓటర్లకు గాను 45.15 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 90% వరకు పోలింగ్ జరిగింది. భద్రాద్రి జిల్లాలో అత్యల్పంగా 71.79%, మిగతా 20 జిల్లాల్లో 80%, 7 జిల్లాల్లో 70%కి పైగా నమోదైంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగు కేంద్రాల దగ్గర బారులు తీరారు. 18 ఏండ్ల యువత నుంచి 90 ఏండ్లు దాటిన పండు ముసలి వరకు అంతా ఉత్సాహంగా వచ్చి ఓటు వేశారు. 3834 గ్రామాల్లో 53.57 లక్షల ఓటర్లకు గాను 45.15 లక్షల మంది ఓటు వేయగా 84.28% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి, భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ రికార్డైంది. భద్రాద్రి జిల్లాలో అత్యల్పంగా 71.79% నమోదైంది. ఇక అన్ని చోట్ల మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ముగిసింది. 1 గంట లోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అధికారులు అనుమతిచ్చారు. పోలింగ్ ముగిసిన తర్వాత లంచ్ బ్రేక్ తీసుకుని ఆ వెంటనే కౌంటింగ్ ప్రారంభించి విజేతలను ప్రకటించారు. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 3834 సర్పంచ్, 27,628 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 53,57,277 మంది ఓటర్లకు గాను 45,15,141 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 26,13,180 మంది పురుష ఓటర్లకు గాను 21,99,269 మంది, 27,43,908 మంది మహిళా ఓటర్లకు గాను 23,15,796 మంది, ఇక ఇతర ఓటర్లు 189కి గాను 78 మంది ఓటేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 84.28% పోలింగ్ నమోదు కాగా ఇందులో మహిళా ఓటర్లు 84.40%, పురుష ఓటర్లు 84.16% మంది ఉన్నారు. ఈ లెక్కన పంచాయతీ ఓటింగ్లోనూ మహిళా ఓటర్లే పై చేయి సాధించారు. నాలుగు జిల్లాల్లో 90% పోలింగ్ జరగ్గా 20 జిల్లాల్లో 80%, 7 జిల్లాల్లో 70% పోలింగ్ రికార్డైంది. అత్యధికంగా యాదాద్రి, భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం ఓట్లు 155,552 ఉండగా 144,483 ఓట్లు పోలయ్యాయి. నల్గొండ జిల్లాలో మొత్తం 4,51,007 ఓట్లుండగా 4,08,316 ఓట్లు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో మొత్తం 2,27,960 ఉండగా 2,05,583 ఓట్లు, ఖమ్మం జిల్లాలో 2,40,528 ఓట్లుండగా 2,16,854 ఓట్లు నమోదయ్యాయి. ఇక అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79% పోలింగ్ జరిగింది. ఇక్కడ మొత్తం 2,59,070 మంది ఓటర్లుండగా 1,85,974 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. యాదాద్రి, భువనగిరి జిల్లాలో అత్యధిక మహిళా ఓటింగ్ శాతం రికార్డైంది. ఇక్కడ 92.33% మంది మహిళలు ఓటు వేశారు. ఆ తర్వాత ఖమ్మంలో 90.12%, నల్గొండలో 90.02% మంది మహిళలు ఓటు వేశారు. అత్యల్పంగా మహిళల ఓటింగ్ శాతం భద్రాద్రి కొత్తగూడెంలో 71.66%, ఆదిలాబాద్ జిల్లాలో 74.21% నమోదైంది. ఇక అత్యధిక పురుష ఓటింగ్ శాతం యాదాద్రి, భువనగిరి జిల్లాలో 93.45%, ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 91.07% నమోదైంది. అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో 73.01% మాత్రమే పురుషులు ఓటు వేశారు. ఇక్కడ మహిళల ఓటింగ్ 81.80% కంటే పురుషుల ఓటింగ్ 8% తక్కువగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్లో కూడా పురుషుల ఓటింగ్ శాతం తక్కువగానే రికార్డైంది. ఇక మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేయడానికి పట్నం నుండి ప్రజలు పల్లెబాట పట్టారు. పెద్ద ఎత్తున సొంతూర్లకు తరలి వచ్చారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు భారీ ఎత్తున తరలి రావడంతో చౌటుప్పల్ దగ్గర హైవేపై భారీగా వాహనాలు కనిపించాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాల్లోనూ రద్దీ కనిపించింది. మధ్యాహ్నం 2 నుంచి మొదలైన కౌంటింగ్ అర్ధరాత్రి వరకు సాగింది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు.
గతంతో పోలిస్తే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారీగా తగ్గినట్లు అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా భారీ భద్రతా చర్యలు చేపట్టారు అధికారులు.